ఓం శ్రీ కృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమః. ఓం సచ్చిదానంద రూపాయ కృష్ణాయ క్లిష్టహారిణే నమో వేదాంత వేద్యాయ గురవే బుద్ధి సాక్షిణే. ఓం సశంఖ చక్రం సకిరీట కుండలం సపీత వస్త్రం సరసీరుహేక్షణం సహార వక్షస్థల కౌస్తుభశ్రియం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. శ్రీ మహాభాగవతము ప్రథమ స్కందము. శమీక మహర్షి తన కుమారుడైనటువంటి శృంగితో ఇలా అంటున్నాడు. పరీక్షిత్తు తల్లి కడుపులోనే దగ్ధమైపోయి కూడా మళ్ళీ కృష్ణుని యొక్క దయతో మళ్ళీ పుట్టాడు. భగవంతుడై ప్రజలను చక్కగా రక్షిస్తున్నాడు కుమారా. అటువంటి రాజును నీవు తిట్టవచ్చునా? కృష్ణుడు లేకపోవడం చేత ప్రజలు కాపరిలేని గొర్రెల్లాగే ఆపదల పాలయ్యారు. లోకమంతా కూడా చికాకు పడింది. దుష్టులు దొంగలు ఎక్కువైపోయారు. ఇంత కష్ట సమయంలో కూడా మన రాజు సమదృష్టితో ప్రజలను పరిపాలిస్తూ ఉన్నాడు. అయ్యో, ఈ చిన్న ద్రోహానికి రాజుని ఇలా శపింపవచ్చునా కుమారా? పాపంబు నీ చేత ప్రాపించే మనకింక రాజు నశించిన రాజ్యమందు బలవంతుడగువాడు బలహీను పశుదార హైసువర్ణాదులనపహరించు జార చోరాదులు సంచరింతురు ప్రజ కన్యోన్య కలహంబులతిశయిల్లు వైదికంబయ్యున్న వర్ణాశ్రమాచార ధర్మమించుకలేక తప్పిపోవు నంత మీద లోకులద్ద కామంబులదగిలి సంచరింపధరణి నెల్ల వర్ణ సంకరములు వచ్చును మర్కట సారమేయ కులము మేరభుత్ర. నీ చేత మనకు ఇప్పుడు చాలా పాపమే కలిగింది పుత్ర. రాజు లేని రాజ్యంలో బలవంతుడు బలహీనుల యొక్క పశువులను, భార్యలను, గుర్రాలను, సువర్ణము మొదలైన సంపదలన్నీ కూడా అపహరిస్తాడు. జారులు చోరులు సంచరిస్తారు. ప్రజలలో పరస్పరం ఒకరితో ఒకరు కలహాలు పెరిగిపోతాయి. వైదికమైనటువంటి వర్ణాలు, ఆశ్రమ ధర్మాలు ఇవన్నీ కూడా నశించిపోతాయి. తరువాత లోకులు కేవలం సంపాదన, కోరికలు తీర్చుకోవడం మాత్రంతోనే ఆరింటితోటే సంచరిస్తూ ఉంటారు. భూమి మీద అంతటా కూడా వర్ణ సాంకర్యం కలుగుతూ ఉంటుంది. కోతులకి కుక్కల వంశాల యొక్క వంశాలు మాత్రమే బాగా వృద్ధి చెందుతాయి పుత్ర అని శమీక మహర్షి భారత వంశజుం పరమ భాగవతున్ హయమేధయాజి నాచారపరున్ మహానయ విశారదురాజకులైక భూషణున్ నీరము గోరి నేడు మన నేలకు వచ్చిన అద్ది భక్తి సత్కారము చేసి పంపజనుగా కశపింపగ నీకు ధర్మమే. భారత వంశంలో పుట్టిన పరమ భాగవతోత్తముడు, అశ్వమేధం చేసిన ఆచారపరుడు, చక్కని నీతిమంతుడు, రాజవంశాలంకారుడు అయినా మహారాజు మన దగ్గరకు వస్తే భక్తితో సత్కరించి పంపాలి, కానీ శపించడం నీకు ధర్మం కాదు కదా నాయన అని చెబుతూ భూపతికి నిరపరాధమ శాపముదానిచ్చే బుద్ధి చాపలమున మా పాపడు వీడు నరించిన పాపము దొలగింపు కృష్ణ పరమేశ హరి. ఓ కృష్ణ, ఓ హరి, ఓ పరమేశ్వర, మా కుమారుడు రాజుకి ఎటువంటి అపరాధం లేకుండానే నిరపరాధంగా బుద్ధి చపలతతోటి శాపం ఇచ్చాడు. వీడు చేసిన పాపం తొలగించు శ్రీహరి అని ప్రార్థిస్తూ బొడిచిన దిట్టిన గొట్టిన బడుచుందురుగాని పరమ భాగవతులు దారుడబడరు మారు సేయగ కొడుక విభుడెగ్గు సేయగోరండు నీకున్. ఏ విధంగా చంపినా, తిట్టినా, కొట్టినా సరే పరమ భాగవతోత్తములు ఏం చేస్తారు అంటే మళ్ళీ తిరిగి అటువంటి ప్రతీకారం, అపరాధము అనేది చేయడానికి తలపెట్టరు. ఓ కుమారా, నీకు మహారాజు ఏమాత్రము ఎప్పటికీ కూడా ఎగ్గు సేయకుడు, చేయడానికి కూడా సంకల్పించడు అని చెబుతూ చలగరు కలగరు సాధులు మిలితములై నరుల వలన మేలుంగీడు నెలకొని నైనాత్మకు నొలయవు సుఖ దుఃఖ చయము యోగ్మములగుచున్. సజ్జనులు ఇతరులు చేసిన ఉపకారానికి పొంగిపోరు,
మరి ఆవలివారు చేసినటువంటి అపకారాన్ని కూడా కృంగిపోరు. సుఖదుఖాలు ఆత్మకంటవు అని ఇలా శమీక మహర్షి తొలగించడానికి శక్తి లేని కొడుకు చేసిన పాపానికి చాలా బాధపడ్డాడు. తన శిష్యుడైన ఒక ముని కుమారుణ్ణి పిలిచాడు. ఈ విషయమంతా రాజుగారికి చేసి రమ్మని పంపించాడు. అప్పుడు అభిమన్యుని కొడుకైన పరీక్షిత్తు శమీకుడు పంపించిన శిష్యుని వలన శాపవృత్తాంతం అంతా విన్నాడు. కామక్రోధాల మీద, ఆ విషయాల మీద ఆసక్తి గల తనకు తక్షకుని యొక్క విషాగ్ని విరక్తి బీజం అవుతుంది అనుకుంటూ హస్తినాపురానికి చేరాడు. ఏకాంతంలో తనలో తాను ఇలా అనుకున్నాడు. ఏటికి వేటవోయితి మునీంద్రుడు గాఢ సమాధి నుండగా, నేటికి తద్భుజాగ్రమున చేసితి సర్పశవంబు తెచ్చి, నేనేటికి బాప సాహసములి క్రియ చేసితి, దైవయోగముందాటగరాదు వేగిరమ తథ్యము గీడు జనించు ఘోరమై. నేను ఏటకి ఎందుకు వెళ్ళాలి? ఈ మహర్షి తీవ్ర సమాధిలో ఉండగా నేను ఆయన మెడలో పాము శవాన్ని ఎందుకు వేశాను? ఈ పాపానికి, ఇలాంటి పాపానికి, ఈ ఘోరమైనటువంటి పాపానికి నేను ఎలా సాహసించాను? ఇంతకీ దైవ సంకల్పాన్ని ఎవ్వరూ దాటలేరు. వెంటనే ఘోరమైన కీడు కలగడం తప్పదు అని అనుకుంటూ, పాము విషాగ్నికీలముల ప్రాణములేగిన నేకుగాక, ఈ భూమియు రాజ్యభోగములు పోయిన నిప్పొడబోవుగాక, సౌదామని బోలు జీవనము దధ్యముగా తలపోసి, ఇంకా నేనేమని మారుదిట్టుదు మునీంద్ర కుమారుకు దుర్నివారకున్. తక్షకుని యొక్క విషాగ్ని జ్వాలలతో ప్రాణాలు పోతే పోనివి, ఈ భూమి రాజభోగాలు కూడా పోతే పోని, మెరుపు తీగ వంటి అశాశ్వతమైన, మెరుపు లాంటి ఇది క్షణమాత్రమే అయిన ఈ బ్రతుకును శాశ్వతమని తలచి వారించడానికి శక్యం కాని ఆ ముని కుమారుకుని నేనెలా తిరిగి శపిస్తాను? అది అస్సలు సాధ్యపడదు అనుకుంటూ, రాజు ననుచుబోయి రాజ్య గర్వంబున వనము కొరకు వారి వనము సొచ్చి, దందసు కశవము తండ్రిపై వైచిన బొలియ దిట్టకేల బోవు సుతుడు. అయినా నేను గొప్పగా రాజునంటూ రాజగర్వంతో నీటి కోసం వారి ఆశ్రమంలోకి వెళ్ళాను. సరే వెళ్ళాను. వెళ్ళి పాము శవాన్ని తీసి ధ్యానం చేసుకుంటున్న ఆయన యొక్క తండ్రి మెడలో వేస్తే ఆ కొడుకు చచ్చేటట్టు తిట్టకుండా ఉంటాడా? ఆ మహర్షి కుమారుని తప్పేమీ లేదు. గోవులకును బ్రాహ్మణులకు దేవతలకు నెల్ల ప్రొద్దుడెంపున బీడల్ గావించు పాప మానసమే విధమున బుట్టకుండనే వారింతున్. గోవులకు, బ్రాహ్మణులకు, దేవతలకు ఎల్లప్పుడూ కూడా కీడు కలిగించాలి అనే దుష్టబుద్ధి నాకు కలగకుండా నేనెలా నివారిస్తాను అని ఇలా ఆలోచించాడు. దామోదర పద భక్తింగామాదుల గెల్చినాడు గావున, కరుణన్ భూమి సుడలు గడయ్యను సామర్థ్యము గల్గి దోష సంఘిన్ శృంగిన్. దామోదరుని యొక్క పాదాల మీద భక్తితో ఆ రాజు పరీక్షిత్తు కామక్రోధాదులను గెలిచాడు కాబట్టి దోషం చేసిన శృంగి మీద సమర్థత ఉన్నా కూడా కోప్పడలేదు. ఆ ముని కుమారుడు రాజును శపించిన విషయం తక్షకుడు విని సమయం కోసం నిరీక్షిస్తూ ఉన్నాడు. ఇక్కడ రాజు తక్షకుని విషాగ్ని జ్వాలలతో తనకు 7వ రోజు చావు తప్పదని తెలుసుకొని రాజైన పరీక్షిత్తు భూలోక భోగాలన్నీ కూడా వదిలివేశాడు. స్వర్గలోక భోగాలు అసహ్యములు, తుచ్చములు అని భావించి వదిలివేశాడు. రాజ్యాన్ని కూడా వదిలాడు. ఆహారం కూడా వదిలివేసి నిరాహార దీక్ష చేయడానికే సంకల్పించుకున్నాడు. తులసి సంయుత దైత్య చిత్పదరజోస్తోమంబు కంటెన్ మహోజ్వలమై దిక్పతి సంగ సంయుజ
సంయుత జగత్ సౌభాగ్య సంధాయియై కలిదోషావలి నెల్లబాపు దివిషడ్గంగా ప్రవాహంబు లోపలికింబోయి మరిష్యమానుడగుచు ప్రాయోపవేశంబునన్. తులసీ దళాలను ధరించాడు. నారాయణుని యొక్క పాద పద్మాల పరాగం కంటే మహోజ్వలంగా ప్రవహిస్తూ దిక్పాలులతో కూడా మరి లోకాలన్నింటికీ కూడా సౌభాగ్యాన్ని కలిగిస్తూ కలిదోషాలన్నీ కూడా తొలగించే గంగా ప్రవాహం లోపలికి వెళ్ళాడు. వెళ్ళి ప్రాయోపవేశంతో ప్రాణాలు విడుద్దాము అనుకుని చిత్తము గోవింద పదాయత్తము గావించి మౌనియై తనలోనే తత్తరము లేక భూవర సత్తముడు వసించే ముక్త సంగత్వమునన్. ఆ రాజోత్తముడు తన చిత్తాన్ని గోవిందుని యొక్క పాద పద్మాలయందే చిత్తాన్ని లగ్నం చేశాడు. మౌనంతో సర్వసంగ పరిత్యాగం చేశాడు. ఏ మనోవైకల్యము లేకుండా మౌని అయి కూర్చున్నాడు. ఇలా పరీక్షిత్తు ముకుందుని పాద పద్మాలకు నమస్కరిస్తూ ఆనందంతో కూడిన మనస్సుతో గంగా నదీ తీరంలో ప్రాయోపవేశంలో ఉన్నాడు అని విని సకల లోకాలను పవిత్రం చేయగల మహానుభావులు, తీర్థాలకే పవిత్రతను చేకూర్చే సమర్థులైన అత్రి మహర్షి, విశ్వామిత్రముని, మరి మైత్రేయుడు, భృగు మహర్షి, వశిష్ఠ ముని, పరాశరముని, చవన మహర్షి, భరద్వాజముని, పరశురాముడు, మరి దేవల మహర్షి, గౌతమ ముని, కశ్యప ప్రజాపతి, మరి కశ్యపముని, మరి కవశుడు, కణ్వుడు, కలశసంభవుడు, వ్యాసుడు, పర్వతుడు, నారదాదులు, మరి మొదలైనటువంటి బ్రహ్మర్షులు, దేవర్షులు, రాజర్షులు, కాండర్షులు, అరుణాదులు, ఇంకా కూడా నానా గోత్రాలలో పుట్టిన మునులు, శిష్యుల యొక్క శిష్యులతో అంటే శిష్య ప్రశిష్యులతో వచ్చారు. ఆ రాజు వారికి ఎదురెళ్ళాడు, నమస్కరించాడు, కూర్చోమని విన్నవించుకున్నాడు. క్రమ్మర నమ్ముని విభులకు నమ్మనుజేంద్రుండు మ్రొక్కి హర్షాశ్రుతతల్ గ్రమ్మగము కిలితకరుడై సమ్మతముగ చెప్పినాత్మ సంచారంబున్. వెంటనే ఆ మహర్షులకు పరీక్షిత్తు సంతోష భాష్పాలు పొంగి పొరలేటట్లు నమస్కరించి ఇలా తన ప్రవర్తన గురించి చెప్పుకున్నాడు. ఓపిక లేక చచ్చిన మహోరగమం గొని వచ్చి కోపినై తామసమూపుపై నిడిన దారుణ చిత్తుడ మత్తుడన్ మహాపాపుడ మీరు పాపతృణ పావకులుత్తములయ్యలారా నా పాపము వాయు మార్గము కృపాపరులార విధించి చెప్పరే. ఓ కరుణాపరులారా, ఓ మహర్షులారా, మహనీయులారా, నేను సహనం లేక చచ్చిపోయిన పామును తీసుకువచ్చి కోపంతో మహర్షి మెడలో వేసిన కఠినాత్ముణ్ణి, మదించిన వాడను, మహాపాపిని. మీరు పాపపు గడ్డిని దహించే అగ్నిహోత్రుడు. మహాత్ములారా, దయయుంచి నా పాపం తొలగే మార్గాన్ని తెలియజేయండి. భూసుర పాదరేణువులు పుణ్యుల జేయు నరేంద్రులన్ దరిత్రీ సురులార మీ చరణ రేణుకణంబులు మేను సోకి నా చేసిన పాపమంతయు నశించ కృతార్థుడనైతే నెద్దియే చేసిన ముక్తి పద్ధతికి జెచ్చెరబోవగా వచ్చున్ చెప్పరే. ఓ భూసురులారా, బ్రాహ్మణోత్తములారా, మీ పాదరేణువులను రాజువులను రాజులందరినీ పవిత్రం చేస్తాయి. మీ పాదరేణువులు మీ పాదరజము చేత శరీరానికి తగిలి చేసిన పాపం అంతా కూడా నశించిపోయింది. నేను కృతార్థుడనయ్యాను. ఇప్పుడు నేను ఏమి చేస్తే ముక్తి కలుగుతుందో తెలియజేయండి అని వేడుతూ భీకరతర సంసార వ్యాకులతన్ విసిగి దేహవర్జనగతి నాలోకించు నాకు దక్షక కాకోదర విషము ముక్తి కారణమయ్యన్. భయంకరమైన సంసారంతో వ్యాకులపడి విసిగిపోయి దేహం విడిచిపెడదాము అని చూస్తున్న నాకు తక్షకుని మహావిషం మోక్ష కారణమైంది.
ఏ పారునహంకార వ్యాపారములందు మునిగి వర్తింపంగా నా పాలిటి హరిభూసుర శాప వ్యాజమున ముక్త సంగుంజేసెన్. రోజు రోజుకు పెరిగిపోయే అహంకారంతో కూడిన వ్యాపారాలలో మునిగిపోయి ప్రవర్తించే నన్ను నా పాలిటి శ్రీహరి బ్రాహ్మణ శాపం అనే నెపంతో నాకు విముక్తి కలిగించాడు. ఉరగాదీసు విషాణలంబునకు మేనొప్పింతు శంకింపనీశ్వర సంకల్పము. నేడు మానదు భవిష్యత్ జన్మ జన్మంబులన్ హరి చింతారతియున్ హరి ప్రణుతి భాషా కర్ణనాసక్తియున్ హరిపాదాంబుజ సేవయుం గలుగ మీరద్దిం ప్రసాదింపరే. ఆ సర్పరాజు విషాగ్నికి నా శరీరం సమర్పిస్తాను. అనుమానించను. ఈశ్వర సంకల్పం ఇప్పుడు మారనే మారదు. రాబోయే ప్రతి జన్మలోనూ నాకు హరిని గూర్చి చింతించాలనే ఆసక్తి, హరికి నమస్కరించడం, హరి మాటలు వినాలనే ఆసక్తి. శ్రీహరి పాదసేవ కలిగేటట్లు నన్ను అనుగ్రహించండి. చూడుడు నా కళ్యాణము పాడుడు గోవిందు మీది పాటలు దయతో నాడుడు హరి భక్తుల కదలేడహములలోన ముక్తికే గగనిచటన్. నాకు శుభం కలిగేటట్లుగా మీరు కోరండి. గోవిందుని పాటలు పాడండి. దయతో శ్రీహరి భక్తుల కథలు వినిపించండి. 7 రోజుల్లో నాకు ముక్తిని ప్రసాదించండి మహనీయులారా అంటూ అమ్మా నిను చూచిన నరు బొమ్మాయని ముక్తి కడకు బుత్తువట కృపన్ లెమ్మా నీ రూపముతో రమ్మా నాకెదురు గంగ రమ్యతరంగా. అమ్మా గంగానది, నీ తరంగాలు ఎంతో రమ్యంగా ఉన్నాయి. నిన్ను చూసిన వారిని ముక్తికి పో అని పంపిస్తావుట. దయతో నీ రూపంతో నాకు ఎదుట నిలువుమమ్మా అని తనకు రాబోయే జన్మలలో కూడా శ్రీహరి పాదభక్తి సుజనత్వము కలగాలని భావించి గంగా నదికి దక్షిణ తీరంలో పూర్వాగ్రాలుగా ఉన్న దర్భాసనం మీద ఉత్తర ముఖంతో కూర్చున్నాడు పరీక్షిత్తు మహారాజు. జనమేజయుని రప్పించాడు. జనమేజయుడు తన కుమారుడిని రప్పించాడు. రాజ్యభారం అతనికి అప్పగించాడు. సంసార బంధం నుండి తన ప్రయత్నాన్ని తప్పించాడు. చిత్తం శ్రీహరి మీద నిలిపి పరమ భగవతుడైన పరీక్షిత్తు ప్రాయోపవేశం చేసి ఉన్న సమయంలో ఒత్తిలి పొగడుచు సూరలు వియత్తలమున నుండి మెచ్చి అలరుల్వానల్ మొత్తములై కురిసిరి నృపసత్తముపై భూరి భేరి శబ్దంబులతో. దేవతలు ఆకాశంలో నిలిచి రాజును ప్రశంసించారు. పెద్ద పెద్ద భేరులు మ్రోగిస్తూ పరీక్షిత్తుపై పూలవానల్ని కురిపించారు. అప్పుడు సభలో కూర్చున్న ఋషులు ఇలా అన్నారు: క్షితినాథోత్తమని చరిత్రము మహాచిత్రంబు మీ తాతలు ఘ్రతపోధన్యులు విష్ణు పార్శ్వ పదవిం గామించి రాజన్య శోభిత కోటి రమణి ప్రభాన్విత మహాపీఠంబు వర్జింతురున్నతులై నీవు మహోన్నతుండవు గదా నారాయణ ధ్యాయివై. ఓ రాజా, నీ చరిత్ర చాలా విచిత్రమైనది. మీ తాతలు మహాతపస్సులు. వాసుదేవుని సన్నిధి కోరి రాజన్యుల కిరీటాల మనులతో శోభించే రాజపీఠం కూడా విడిచిపెడతారు. నీవు నారాయణుని ధ్యానిస్తూ మహోన్నతుడువు అయ్యావు. వసుధాధీశ్వర నీవు మత్యతనువున్ వర్జించి నిస్సోకమై వ్యసనచ్ఛేదకమై రజోరహితమై వర్తించు లోకంబు సర్వసమత్వంభునంజేరునంతకు భగవద్వాక్యంబులన్వించు
నే దశ కుంభోవక చూచుచుండెదము నీ దివ్య ప్రభావంబులన్. ఓ రాజా, నీవి మానవ శరీరం వదిలి శోకరహితమైన దుఃఖాన్ని ఛేదించి రజోగుణరహితమైన లోకాన్ని సర్వసమత్వ బుద్ధితో చేరే వరకు కూడా నీ వాక్యాలను వింటూ మేము ఇక్కడే ఉండి నీ దివ్యమైన ప్రభావాలను చూస్తూ ఉంటాము అని ఇలా పక్షపాతం లేని మహర్షులు మధురమైన గంభీరములైన మాటలాడుచు ముల్లోకాలకు కూడా ఆవలిది అయిన సత్యలోకంలో రూపుదాల్చిన వేదాలలాగా ప్రకాశిస్తూ ఉన్న మహర్షులందరినీ చూసి రాజు నారాయణుని కథలు వినాలనే కుతూహలంతో నమస్కరించి ఇలా అన్నాడు. 7 దినంబుల ముక్తి గూడగనే రీతి వచ్చు గురు సంసార క్రీడన మే క్రియ నెడతెగు చూడు మా తండ్రులార శృతి వచనములన్. ఓ తండ్రులారా, 7 రోజుల్లో ఎలా ముక్తి పొందవచ్చు? వేదవాక్యాలు బాగా పరిశీలించి చెప్పండి. ఈ సంసార బంధాలు ఎలా తెగిపోతాయో తెలియజేయండి. ప్రాప్తానందులు బ్రహ్మబోధన కళా పారీణులాత్మ ప్రభాలుప్తాజ్ఞానులు మీరలార్యులు దయాలుత్వాభిరాముల్ మనోగుప్తంభులు సకలార్ధజాలములు మీకుంగానవచ్చుం గదా సప్తాహంబుల ముక్తికే గెడుగతి చర్చించి భాషింపరే. మీరు ఆనందాన్ని అనుభవించేవారు, బ్రహ్మజ్ఞానాన్ని బోధించగలిగిన నేర్పుగలిగిన ఆత్మతత్వజ్ఞులు, అజ్ఞానం పోయినవారు, ఆర్యులు, మహనీయులు, పెద్దలు దయాస్వభావంతో మీరు ఆదరిస్తారు. అన్ని విషయాలు మీ మనసుల్లో ఉంటాయి, మీకు కనిపిస్తాయి. 7 రోజుల్లో ముక్తి పొందే మార్గాన్ని ఆలోచించి చెప్పండి అని పరీక్షిత్తు అన్న మాటలకు మునులంతా కూడా సమాధానాన్ని ఆలోచిస్తూ ఉండగా అలా ఆలోచిస్తూ ఉన్నారు. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః. ఓం శ్రీమతే నారాయణాయ నమః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. హరి ఓం తత్సత్.